హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 25కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేద్దాం. సో ఇవి 81 నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో మనకి ఫస్ట్ ఈ పార్ట్ 2లో 81 క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఇది ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి ఉంది. ఓకేనా? సో ఆల్ఫాబెట్ టెస్ట్. సో ఆల్ఫాబెట్ టెస్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఏముంది అనేది చెక్ చేద్దాం. ఇక్కడ which letter will fourth to the right of 8th to the left of 12th from the right అనేది ఉంది. ఓకేనా? 12th from the right. ఇక్కడ ఫ్రమ్ అనేటువంటి వర్డ్ని కన్సిడరేషన్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇంగ్లీష్ వర్షన్లో మనం డిఫరెంట్గా చేయాలి, దీన్ని తెలుగు వర్షన్లో డిఫరెంట్గా చేయాలి. మరి ఇంగ్లీష్ వర్షన్లో ఇక్కడ చెక్ చేసినట్లయితే 4th అనేది ఉంది అండ్ 4th రైట్ అనేది ఉంది. సో రైట్ సైడ్ 4th లెటర్ని తీసుకున్నాం మనం, రైట్ సైడ్ 4th లెటర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 8th లెఫ్ట్ అనేది ఉంది, 8th లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ 8th లెటర్ తీసుకుందాం, లెఫ్ట్ సైడ్ 8th లెటర్. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే రైట్ సైడ్ 12th లెటర్, రైట్ సైడ్ 12th లెటర్. సో మరి రైట్ సైడ్ 12th లెటర్ని తీసుకున్నాం. ఓకేనా? సో ఇట్లా ఉంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే విచ్ లెటర్ విల్ కమ్ 4th to the right of 8th to the left of 12th from the right end అని అన్నాడు. ఓకే? సో అంటే కుడివైపు చివరి నుండి. ఇక్కడ చూడండి, మనం ఇంగ్లీష్ మీడియం వర్షన్లో ఎప్పుడైనా కానీ మనం ఇంగ్లీష్ మీడియం వర్షన్లో బాటమ్ సైడ్ నుంచి కన్సిడరేషన్ తీసుకోవాలి. సో బాటమ్ సైడ్ నుంచి కన్సిడరేషన్ తీసుకోవాలి. ఇది ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ తెలుగులో చూడండి, తెలుగులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంగ్ల వర్ణమాలలోని కుడివైపు నుండి 12వ అక్షరం నాకు అని అన్నాడు. కుడివైపు నుంచి 12వ అక్షరం నాకు అని అంటే రైట్ సైడ్ 12th లెటర్. సో రైట్ సైడ్ 12th లెటర్ తీసుకున్నాము. నెక్స్ట్ ఎడమ వైపున గల 8వ అక్షరం అన్నాడు. ఎడమ వైపున గల 8వ అక్షరం నాకు, కుడివైపున గల 4వ అక్షరం, కుడివైపున గల 4వ అక్షరం. ఇప్పుడు చూడండి, అందరూ అబ్జర్వ్ చేయండి. నుండి అక్కడేమో ఫ్రమ్ అనేటువంటి వర్డ్ని తీసుకుంటే ఇక్కడైతేనేమో కుడివైపు నుండి అనేటువంటి పదాన్ని తీసుకున్నాం. సో అంటే ఇప్పుడు మనం తెలుగులో మనం బేస్ చేసుకోవాల్సింది టాప్ సైడ్ నుంచి. ఎందుకనంటే టాప్ సైడ్ నుంచే ఇక్కడ మనకి ఫ్రమ్ అనేటువంటి వర్డ్ కుడివైపు నుండి అన్నాడు కాబట్టి టాప్ సైడ్ 12th లెటర్ దగ్గర ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం దీన్ని. ఇంగ్లీష్లో అయితే ఇట్లా తీసుకుంటాం ఇది. సో ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని యాజ్ టీస్గా నోట్ చేసాము. ఫస్ట్ 4th రైట్ అన్నాడు, 8th లెఫ్ట్ అన్నాడు, 12th రైట్ అన్నాడు. అండ్ ఇక్కడ తెలుగులో అయితేనేమో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైట్ సైడ్ 12th లెటర్, కుడివైపు 12వ అక్షరం అన్నాడు. నెక్స్ట్ ఎడమ వైపున 8వ అక్షరము, నెక్స్ట్ కుడివైపున 4వ అక్షరం అని అన్నాడు. ఇవి తీసేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఇక్కడ చూడండి మనకి కండిషన్స్ ఏంటంటే సో లెఫ్ట్ అండ్ రైట్ కానీ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ కానీ ఉంటే మనం ఏం చేయాలంటే వీటిని యాడ్ చేయాలి. సో అదే లెఫ్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ అండ్ రైట్ సైడ్స్ కానీ ఉంటేనేమో మనం ఏం చేయాలంటే వీటిని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే? సో మరి ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వర్షన్లో స్టార్ట్ చేయాల్సింది ఎక్కడ నుంచి అంటే బాటమ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. బాటమ్ సైడ్లో ఏముందంటే చూడండి, రైట్ సైడ్ 12 అనేది ఉంది. ఇక్కడ రైట్ సైడ్ 12 అనేది ఉంది. మరి రైట్ సైడ్ 12 అండ్ లెఫ్ట్ సైడ్ 8 అంటే ఇవి రెండు యాడ్ చేసుకోవాలి కదా. మరి ఇవి రెండు యాడ్ చేస్తే ఏమైంది చూడండి, 20 అనేది వచ్చింది. మరి 20 అనేది దేన్ని తీసుకోవాలి అంటే రైట్ సైడ్ 20 అనేది తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ 20 ఉంది, రైట్ సైడ్ 4 అనేది ఉంది. మరి ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్ళినందుకు ఇక్కడ చూడండి రైట్ సైడ్ 20, రైట్ సైడ్ 4 అని అంటే 20లోంచి 4 సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ రైట్ అంటే సబ్ట్రాక్షన్. మరి 20 - 4 ఏమవుతుందంటే 16 అవుతుంది. సో ఫైనల్లీ ఇంగ్లీష్ మీడియంలో మనం కన్సిడరేషన్ తీసుకోవాల్సింది బాటమ్ సైడ్, రైట్ సైడ్ 16గా తీసుకుంటాం. ఓకేనా? మరి రైట్ సైడ్ 16 ఇక్కడ వచ్చింది. మరి తెలుగు మీడియం వర్షన్లో ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి, సో ఇప్పుడు టాప్ సైడ్ నుంచి తీసుకోవాలి. టాప్ సైడ్ నుంచి తీసుకుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది అంటే ఇవి రెండు యాడ్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేస్తే ఏమైంది చూడండి 20 అనేది వచ్చింది. ఈ 20 టాప్ సైడ్దే ఇక్కడ మనకి రైట్ అనేది ఉంది కాబట్టి రైట్ సైడ్ 20 ఉంది. ఇక్కడ ఏమో రైట్ సైడ్ 20, ఇక్కడ రైట్ సైడ్ 4 అనేది ఉంది. మరి రైట్ సైడ్ 20, రైట్ సైడ్ 4 అంటే రైట్ అండ్ రైట్ సబ్ట్రాక్టింగ్ చేయాలి కాబట్టి 20 - 4 చేస్తే ఏమవుతుందంటే 16 అవుతుంది. మరి ఇప్పుడు తెలుగు మీడియం వర్షన్లో టాప్ సైడ్ నుంచి కన్సిడరేషన్ తీసుకోవాలి కాబట్టి టాప్ సైడ్లో రైట్ అనేటువంటి వర్డ్ కనిపిస్తుంది కాబట్టి రైట్ సైడ్ 16 తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ రైట్ సైడ్ 16 ఉంది, అక్కడ కూడా రైట్ సైడ్ 16 ఉంది. చూడండి, మరి రైట్ సైడ్ 16 అంటే చూడండి ఆల్ఫాబెట్స్ ఎప్పుడైనా ఇట్లా ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ అనేవి జెడ్. టోటల్ లెటర్స్ ఏంటంటే 26 లెటర్స్. సో ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ n లెటర్స్ ఉంటే ఇప్పుడు 26 లెటర్స్ కాబట్టి 26 + 1 అని చేయొచ్చు. ఇదే మనకి ఎన్ని లెటర్స్ ఉన్నా కానీ మనం n లెటర్స్ ఉంటే n + 1 చేయాలి. ఇక్కడ n = 26 అవుతుంది కాబట్టి 26 + 1. సో 26 + 1 27లోంచి మైనస్ ఏం చేయాలంటే 16 సబ్ట్రాక్షన్ చేయాలి. 16 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుందంటే 27 - 16 మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 27 - 16 11 అనేది వస్తుంది. మరి 11 అనేది ఇక్కడ మనకి ఎప్పుడైతే చూడండి ఎప్పుడైనా కానీ కుడివైపు నుంచి మనకి 16వ అక్షరం, కుడివైపు నుంచి 16వ అక్షరం చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏమున్నాయి 26 లెటర్స్ ఉన్నాయి. మరి నెంబర్ ఆఫ్ లెటర్స్ +1 చేయాలి అంటే n అనేవి నెంబర్ ఆఫ్ లెటర్స్గా తీసుకుంటే 26 + 1 తీసుకుంటే 27 - 16 చేస్తే సో 11 అంటే ఏమవుతుందంటే K ఈజ్ అవర్ ఆన్సర్. సో అంటే దీన్ని మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ మీడియం వర్షన్లో సపరేట్గా అండ్ తెలుగు మీడియం వర్షన్లో సపరేట్గా డీల్ చేస్తాం అనమాట ఇట్లాంటి క్వశ్చన్స్. ఇప్పుడు K అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 81కి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82.
క్వశ్చన్ నెంబర్ 82లో ఇఫ్ ఇట్ వాస్ a Monday on 12th August in a particular year, then what will be the day on 26th September of the same year అని ఇచ్చాడు. ఓకేనా. సో దీన్ని మనం ఎట్లా చేయొచ్చు అంటే మంత్ కోడ్స్ని బేస్ చేసుకొని చేయొచ్చు. సో 144, 025 అండ్ 036 అండ్ 146 మంత్ కోడ్స్ని బేస్ చేసుకొని చేయొచ్చు. మరి మనం మంత్ కోడ్స్ని బేస్ చేసుకొని ఎట్లా చేస్తామంటే చూడండి. సో ఇప్పుడు మనకి గివెన్ డేట్ ఏముంది 12 అనేది ఉంది, గివెన్ డేట్ అనేది 12 అనేది ఉంది, ప్లస్ ఆగస్ట్ మంత్ కోడ్ ఏముందో చూడండి. ఇక్కడ ఆగస్ట్ మంత్ కోడ్ ఏమవుతుంది అని అంటే సో ఇక్కడ చూడండి ఇది జూలై అండ్ ఆగస్ట్ 3 అనేది అవుతుంది. ఓకేనా. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. సో ఇట్లా తీసుకుంటే దీంట్లో ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయంటే 12 + 3 15 ఇక్కడ పోతే మనకి 14 పోతే దీన్ని డివైడెడ్ బై 7 చేయాలి. ఇప్పుడు 12 + 3 15 డేస్లో ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయొచ్చు అని అంటే 15/7 చేస్తే రిమైండర్ శేషం చూడండి. సో రిమైండర్ శేషం అనేది ఎంత వస్తుంది అని అంటే 1 వస్తుంది. సో ఇక్కడ వచ్చేది 1. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ సెప్టెంబర్ తీసుకుంటే 26 అనేది ఉంది. 26 సెప్టెంబర్ కోడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సెప్టెంబర్ కోడ్ ఏమవుతుంది అని అంటే సో కంప్లీట్గా ఇక్కడ మనకి 6 అనేది అవుతుంది. ఓకేనా. సో 6 సెప్టెంబర్ కోడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ 26, 6 32, 32లో 28 పోతే సో రిమైండర్ అని ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి 32/7 చేస్తే ఇక్కడ రిమైండర్ శేషం అనేది ఎంత వస్తుంది అని అంటే 4 అనేది వస్తుంది. రిమైండర్ శేషం ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 4 వస్తుంది. మరి ఇక్కడ చూడండి 1 4 లాగా చేంజ్ అవుతుంది అని అంటే +3 అవుతుంది. అంటే ఇక్కడ 1 ఆడ్ డే వచ్చింది, ఇక్కడ 4 ఆడ్ డేస్ వచ్చాయి. ఇక్కడ డిఫరెన్స్ అనేది +3 ఆడ్ డేస్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ గివెన్ డే ఏమి ఇచ్చాడు చూడండి మండే, తెలుగులో సోమవారం అనేది ఇచ్చాడు. సో మరి మండే సోమవారం అనేది ఉంది కదా, మండే సోమవారం, దానికి ఇక్కడ +3 అవుతుంది కాబట్టి +3 చేస్తున్నాం. అదే ఇక్కడ మైనస్ అయితేనేమో ఆ మైనస్ ఆపరేషన్ అక్కడ అప్లై చేస్తాం అనమాట. అంటే మండే +3 ఏమవుతుందంటే ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే. ఓకేనా. సో థర్స్డే అంటే ఇక్కడ ఏమవుతుందంటే గురువారం ఎక్కడ ఉందో చూద్దాం మన ఆప్షన్లో. సో గురువారం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్లో థర్స్డే అనేది కనిపిస్తుంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 82. దీన్ని డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, బట్ ఇది షార్టెస్ట్ మెథడ్ అనమాట. ఇది దీన్ని మనం ఇట్లా అప్లై చేసి ఈజీగా క్లోజ్ చేయొచ్చు. లేదు అని అంటే ఇట్లా తీసుకోవచ్చు. ఆగస్ట్ మంత్లో చూడండి, ఆగస్ట్ మంత్లో టోటల్ ఓవరాల్గా 31 డేస్ ఉన్నాయి. సో 31 - 12 ఆగస్ట్ మంత్ గురించి ఇన్ఫర్మేషన్ ఇది. సో 31 డేస్ ఉన్నాయి. 31 డేస్లో ఇక్కడ 12 తీసేసి ఇక్కడ సంథింగ్ ఇక్కడ మనకు ఆడ్ డేస్ అనేవి వస్తాయి, డిఫరెన్స్ డేస్ అనేవి వస్తాయి. ఈ డేస్ నెక్స్ట్ చూడండి 26 డేస్. ఈ డేస్కి ఇక్కడ ఎన్ని డేస్ అయితే వచ్చావో ఈ 26 డేస్ తీసేసుకొని దీన్ని డివైడెడ్ బై 7 చేసి ఎన్ని డేస్ అయితే మిగిలాయో అన్ని మండే నుంచి వెళ్ళినా కానీ మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది సెకండ్ ప్యాటర్న్ అనమాట. సో దానికన్నా ఇది నెక్స్ట్ మంత్లో ఉంది కాబట్టి ఈజీగా చేసాం. కానీ అదే ఒక 6 months 8 months ఉంటే మొత్తం ఎవ్రీ మంత్కి సంబంధించినటువంటి ఆడ్ డేస్ని ఎవ్రీ మంత్కి సంబంధించినటువంటి డేస్ని తీసుకోవాలి. ఇది కొంచెం లెంత్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది బెస్ట్ వే అనమాట. మనకి ఏ మంత్ కావాలంటే ఆ మంత్ కోడ్ చేసేసుకొని ఏ డే కావాలంటే ఆ డేట్ ఫైండ్ అవుట్ చేసేసుకొని ఇక్కడ వేరియేషన్ +3 ప్లస్ అయితే ప్లస్ చేయాలి, మైనస్ అయితే మైనస్, ఆ గివెన్ డేకి అప్లై చేస్తే ఎనఫ్ అనమాట. ఓకేనా. సో ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ 83 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 83. వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 13th April 1723? ఎస్ రైట్. ఇక్కడ మనకున్నటువంటి కండిషన్ ఏంటంటే డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7 చేయొచ్చు. ఓకేనా. సో మరి డేట్ ఏముంది చూడండి ఇక్కడ 13th అనేది ఉంది. ఓకేనా. సో డేట్ చూడండి 13 ఉంది. మరి దీంట్లో అప్లై చేద్దాం. చూడండి 13 ప్లస్ మంత్ కోడ్ అంటే ఏప్రిల్ మంత్ కోడ్ ఏమవుతుందంటే 144 ఏప్రిల్ మంత్ కోడ్ 0. నెక్స్ట్ ఇయర్ అంటే ఎప్పుడైనా కానీ లాస్ట్ డిజిట్స్ని తీసుకోవాలి. ఒక గివెన్ డేట్లో ఇయర్లో ఉండేటువంటి లాస్ట్ నెంబర్స్ని మనము ఇయర్గా కన్సిడరేషన్ తీసుకుంటాం. 23 మొత్తం ఎంటైర్ ఇయర్ని మాత్రం తీసుకోకూడదు. సో ఈ ఇయర్ అనేది 4తో డివైడ్ చేస్తే కోషెంట్ భాగఫలం అంటే ఎన్నిసార్లు అయితే డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ని తీసుకోవాలి. 4 5 ఏమవుతుందంటే 20 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సెంచరీ కోడ్ అంటే 17 16 చూడండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ సెంచరీ కోడ్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ 2 నెంబర్స్ డివైడెడ్ బై 4 చేస్తే సో రిమైండర్ అనేది ఇక్కడ ఏమొస్తుందంటే 1. ఓకేనా. సో సెంచరీ కోడ్స్ తీసుకునేటప్పుడు రిమైండర్ శేషం అనేది 0 వస్తేనేమో సో కోడ్ 6 తీసుకోవాలి, 1 వస్తేనేమో 4 తీసుకోవాలి, అండ్ 2 వస్తే రిమైండర్ శేషం అనేది ఇక్కడ 2 తీసుకోవాలి, అండ్ రిమైండర్ 1 వస్తేనేమో 0 తీసుకోవాలి. ఇప్పుడున్న మన కండిషన్ ఫస్ట్ 2 నెంబర్స్ని డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ శేషం 1 వచ్చింది. కాబట్టి మనం సెంచరీ కోడ్ ఏం తీసుకోవాలంటే సెంచరీ కోడ్ని 4గా తీసుకొని డివైడెడ్ బై 7 చేయాలి. ఓకేనా. ఇప్పుడు 23 25 28 7తో డివైడ్ చేసినప్పుడు 28 ఫుల్గా కట్ అయిపోతుంది, అక్కడ రిమైండర్ ఏం మిగలదు. నెక్స్ట్ చూడండి 13 అండ్ 4 అనేది ఉంది. 13 4ని కట్ చేసేస్తే ఇక్కడ మనకి 13 + 4 17 పోతే రిమైండర్ శేషం ఎంత మిగులుతుంది అని అంటే సో రిమైండర్ శేషం అనేది 3 మిగులుతుంది.
సో 3 అని అంటే మనకి ఫస్ట్ డే సండే అవుతుంది. సండే, మండే అండ్ ట్యూస్డే అనేది మంగళవారం అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. ఓకేనా? సో ట్యూస్డే మంగళవారము అనేది ఆన్సర్. ఓకేనా? సో ట్యూస్డే మంగళవారం అనేది ఆన్సర్ అవుతుంది. సో మరి ట్యూస్డే ఎక్కడ ఉంది చూడండి, మంగళవారం అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 83. నెక్స్ట్ లెట్ us get into the క్వశ్చన్ నెంబర్ 84 చెక్ చేద్దాం. చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని ఇచ్చాడు. మరి ఈ ఫిగర్లో ఉండేటువంటి ఆ ట్రయాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఓకేనా? మరి చూడండి, ట్రయాంగిల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లాంటి డయాగ్రామ్స్ని తీసుకుంటే 3 ట్రయాంగిల్స్ ఉంటాయని తెలుసు కాబట్టి ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ వస్తాయి. చూడండి క్లియర్గా, ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ వస్తాయి, ఇక్కడ కూడా ఒక 3 ట్రయాంగిల్స్ వస్తాయి. సేమ్ సిమిలర్లీ ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్, ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓకేనా? సో అంటే ఇది ఎట్లా ఉంది అని అంటే ఇట్లా ఉంది, ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్, ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ వస్తాయి కదా. సో మరి సేమ్ ఇదే డయాగ్రామ్, ఇదే షేప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా ఇది 3 3 అండ్ 3 3. ఓవరాల్గా ఏమవుతుందంటే చూడండి, ఓవరాల్గా 3 into 4 ఇట్లాంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే, ఇట్లాంటి ట్రయాంగిల్స్ ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. మొత్తం ఎన్ని కలిపి ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, టోటల్ ఇట్లాంటి 4 ఉన్నాయి కాబట్టి టోటల్లీ మనం ఏం తీసుకోవచ్చు అంటే 12. ఓకేనా? ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. సో మరి ఒక 6 ఒక 6 12 ఇది ఒకటి తీసుకున్నట్లయితే ప్లస్ మొత్తం కూడా 13 12 + 1 13 ట్రయాంగిల్స్ అనేది అయితే 13 ట్రయాంగిల్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, 13 ట్రయాంగిల్స్ అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా? సో ఇట్లా మనం ఈ డయాగ్రామ్కి మనం ట్రయాంగిల్స్ అనేవి కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చెక్ చేద్దాం. చూడండి, హౌ మెనీ క్వాడ్రిలేటర్స్ అనేది ఉంది. క్వాడ్రిలేటర్స్ చతుర్భుజంలో అనమాట. చతుర్భుజంలో అంటే చూడండి, క్వాడ్రిలేటర్స్ అని అంటే ఎప్పుడైనా కానీ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. క్వాడ్రిలేటర్స్ అని అంటే అది స్క్వేర్ అవ్వచ్చు, ఆర్ స్క్వేర్ లేదంటే స్క్వేర్ కాదంటే రెక్టాంగిల్ అవ్వచ్చు, లేదు అని అంటే దాన్ని మనము ఇక్కడ ప్యారలలోగ్రామ్గా తీసుకోవచ్చు. ఓకేనా? లేదంటే ట్రెపీజియం షేప్ ఉంటుంది కదా, ట్రెపీజియం షేప్గా తీసుకోవచ్చు. సో ఏదైనా 4 సైడ్స్ ఉంటే చాలు. సో చతుర్భుజము క్వాడ్రిలేటర్స్ అని అంటే 4 సైడ్స్ ఉంటే మనం వాటిని కౌంట్ చేయొచ్చు అనమాట. ఓకే, మరి 4 సైడ్స్ ఉండేటువంటి డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనకి ఇట్లాంటి డయాగ్రామ్స్ ఉంటే మనం సో ఇట్లా ఉంటే 1 2 3 1 + 2 + 3 అనేది ఇట్లా కౌంట్ చేయొచ్చు 6గా. మరి ఇక్కడ చూస్తే చూడండి, మీరు ఇక్కడ వెరిఫై చేస్తే 1 2 3 వచ్చింది, 1 + 2 + 3 ఏమవుతుందంటే 6 అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ 1 2 3 వచ్చింది, 1 + 2 + 3 ఏమవుతాయి అంటే అగైన్ 6 అవుతాయి. మరి ఇక్కడ 1 2 తీసుకుంటే 1 + 2 ఏమవుతుందంటే 3 అవుతుంది. ఓకేనా? సో అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒక 6 ఇక 3 తీసుకున్నాం. 6 ఇక్కడ చూడండి, 6 6 12 12 + 3 15 అయ్యాయి ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే దీన్ని మనం 1గా తీసుకోవచ్చు, ఇది 1. ఓకేనా? సో ఇదొకటి 1గా తీసుకుంటున్నాం, ఇదొకటి 2గా తీసుకుంటున్నాం. ఓకేనా? ఒక 2 యాడ్ చేసేద్దాం, దీనికి ఒక 2 యాడ్ చేద్దాం. నెక్స్ట్ అండి, దీంట్లో మనకి దీన్నొక మనము క్వాడ్రిలేటర్ చతుర్భుజంగా తీసుకోవచ్చు, దీని ఒక క్వాడ్రిలేటర్గా తీసుకోవచ్చు. ఓకేనా? మరి దాన్ని ఎట్లయితే తీసుకుంటున్నామో దీన్ని క్వాడ్రిలేటర్గా సేమ్ ఈ షేప్ని కూడా కన్సిడరేషన్ తీసుకోవచ్చు, ఈ షేప్ని కూడా క్వాడ్రిలేటర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. అంటే అగైన్ ఏమవుతుందంటే ఇంకొక 2 అనేవి అవుతున్నాయి. ఓకేనా? సో అగైన్ ఇంకొక 2 అనేవి అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ అండి, ఓవరాల్గా సో దీన్ని ఒకటి తీసుకోవచ్చు, ఇది 1 అవుతుంది, అండ్ ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, అండ్ మొత్తం కలిపితే ఒకటి అవుతుంది, 3 అవుతున్నాయి అనమాట. మొత్తం 3 యాడ్ చేసేసామంటే డైరెక్ట్గా ఇక్కడ మనకి 3 యాడ్ చేసామంటే టోటల్ ఎంత వస్తుందో చూద్దాం. 12 15 17 22 క్వాడ్రిలేటర్స్ వస్తున్నాయి అనమాట. 22 అనేది హైయెస్ట్ ఆప్షన్ అనేది మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా? సో 22 అనేది మన ఆన్సర్ అవుతుంది. నేను ఇక్కడ 1 సెకండ్ రిపీట్ చేస్తున్నా చూడండి. 1 2 3 1 2 3 1 + 2 + 3 ఏమవుతుందంటే 6 అవుతుంది. 1 2 3 1 + 2 + 3 ఏమవుతుందంటే 6 అవుతుంది. 1 + 2 అనేది తీసుకుంటే 3 అనేది వచ్చింది. మరి ఇక్కడ చూడండి, ఇవి వర్టికల్గా ఉన్నటువంటి ఇదొకటి, సేమ్ ఈ కార్నర్లో ఒకటి ఉంది 2, ఈ 2 అనేవి ఇక్కడ తీసుకున్నాను నేను. నెక్స్ట్ చూడండి, దీన్ని తీసుకుంటే ఇది 1 అండ్ ఇది 1, ఇవి 2 వచ్చాయి కాబట్టి ఈ రెండింటిని ఇట్లా మనం 2 కూడా కౌంట్ చేసాము. నెక్స్ట్ 3 ఎట్లా వస్తున్నాయంటే చూడండి, ఇది 1 అవుతుంది అండ్ ఇది 2 అవుతుంది, అండ్ ఓవరాల్గా ఇది ఒక క్వాడ్రిలేటర్లే అవుతుంది కాబట్టి టోటలీ 3 తీసేసుకున్నాం. మొత్తం మీద 22కి మ్యాచ్ అయింది. ఇది క్వశ్చన్ నెంబర్ 85. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. 2 ఓరియంటేషనల్స్ ఆఫ్ ఏ డైస్ ఆర్ షోన్, హౌ విల్ దిస్ బాక్స్ లుక్ వెన్ అన్ఫోల్డెడ్ అని చూడనమాట. ఓకేనా? ఒకే పాచిక యొక్క 2 విభిన్న పటములు ఇవ్వడం జరిగినది. అదే పాచికను విడదీసినట్లయితే ఈ క్రింది ప్రత్యామ్నాయములలో ఏది సరైనది అగును అని ఇచ్చాడనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి,
యాక్చువల్లీ ఒకే డైస్ యొక్క 2 పొజిషన్స్ ఉన్నప్పుడు మనం కామన్ ఎలిమెంట్ ఏమన్నా ఉందేమో అని చెక్ చేసుకుంటాం. ఇందులో ఏం కామన్ కనపడట్లేదు. ఓకేనా? సో మరి అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇవి 3 కూడా అడ్జసెంట్స్ అనమాట. అడ్జసెంట్స్ అని అంటే పక్క పక్కనే ఉండేవి. 6, 7, 4. 6, 7, 4కి అడ్జసెంట్స్ ఏమేమి అవుతున్నాయంటే చూడండి, 6, 7, 4కి అడ్జసెంట్స్ ఏమేమి అవుతున్నాయంటే సో మనకి 3, 5, 8 అడ్జసెంట్స్ అవుతున్నాయి. 3, 5, 8 క్లియర్ కదా? 3, 5, 8. సో ఇప్పుడు ఈ 3 అనేవి అడ్జసెంట్స్, ఈ 3 అనేవి అడ్జసెంట్స్. మరి 6కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే 6కి ఆపోజిట్ 3 or 5 or 8 అనమాట. 6కి ఆపోజిట్ 3 or 5 or 8. సో అంతేగాని మనం 3 అవుతుంది లేదంటే 5 అవుతుందని కన్ఫామ్గా అయితే చెప్పలేము. మరి 6కి ఆపోజిట్ ఈ 3 నెంబర్స్లోంచి ఏదైనా ఒక నెంబర్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. 7కి కూడా సిమిలర్లీ చూడండి, 7కి కూడా ఆపోజిట్స్ అనేవి 3 or 5 or 8. సో ఈ 3 నెంబర్స్లో ఏదైనా ఒకటి అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 4th వన్ చూడండి, 4th వన్కి 3 or 5 or 8. సేమ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, సిమిలర్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ 3కి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 3 నెంబర్ల నుంచి ఏదో ఒకటి ఆపోజిట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. సో అంటే ఇప్పుడు మనం ఎట్లా చెక్ చేయొచ్చు అంటే ఈ పక్కనే ఉండేవి ఇక్కడ ఆపోజిట్లో ఎక్కడ కూడా కనిపించినా కానీ మనం దీన్ని ఓపెన్ చేస్తే ఆ డైస్ మాత్రం రావడానికి ఛాన్సెస్ లేదు. సో అంటే ఇక్కడ ఏమడిగాడంటే ఒకే పాచిక యొక్క 2 విభిన్న పటంలు ఇవ్వడం జరిగినది, అదే పాచికను విడదీసినట్లయితే అన్నాడు, దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఎట్లా ఉంటుందో చెప్పమంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ వైజ్గా 6, 7, 4 అనేవి అడ్జసెంట్స్ ఎక్కడైనా ఆపోజిట్లో ఉన్నాయేమో చెక్ చేద్దాం. 3, 4 ఇక్కడ చూడండి, 3, 4 ఆపోజిట్స్లో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ 6, 8 ఆపోజిట్స్లో ఉండొచ్చు. నెక్స్ట్ 7, 5 ఆపోజిట్స్లో ఉండొచ్చు. సరే ఓకే, దీన్ని ఒకసారి పక్కన పెట్టేసేద్దాం. సెకండ్ వన్ చూద్దాం. చూడండి సెకండ్ వన్ ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఆపోజిట్లో ఉండాల్సినవే ఆపోజిట్లో ఉన్నాయి. మరి సెకండ్ వన్ ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి 3, 5 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. 3, 5 ఇక్కడ యాక్చువల్లీ పక్కనే ఉన్నాయి. చూడండి 3, 5 పక్కనే ఉంటాయి. ఇవి ఆల్టర్నేట్స్లో ఉన్నాయంటే ఆపోజిట్లో ఉన్నప్పుడు. ఎప్పుడైనా చూడండి ఒక ఓపెన్ డైస్లో ఎట్లా ఉంటుంది అని అంటే 3కి 4 ఆపోజిట్లో ఉంది అని 3, 4 ఆల్టర్నేట్స్లో ఉన్నాయంటే ఇవి కంపల్సరీ 100% ఆపోజిట్లో ఉన్నవని దాని మీనింగ్. ఓకే, సో అంటే ఇక్కడ 3, 5 చూడండి 3, 5 అడ్జసెంట్స్లో ఉండేవి, 3, 5 ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయంటే అసలు సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఓకే, అండ్ ఇక్కడే కన్ఫర్మ్ అయిపోయింది మన ఆన్సర్ 1 అనేది. మరి ఎందుకు ఆన్సర్ ఇవన్నీ ఎందుకు కాదు అనేది మనం ఒకసారి వెరిఫై చేస్తున్నాం. అండ్ థర్డ్ వన్ చూడండి 5, 8 సేమ్ 5, 8 అడ్జసెంట్స్ పక్కనే ఉండాల్సినవి 5, 8 ఆల్టర్నేట్గా ఉన్నాయంటే ఒక ఓపెన్ డైస్లో ఆల్టర్నేట్ సర్ఫేసెస్ అనేవి ఆపోజిట్లో ఉంటాయి. మరి అక్కడ అడ్జసెంట్స్లో పక్కనే ఉండేవి ఇక్కడ ఆపోజిట్స్లో ఉంటున్నాయి అంటే ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేద్దాం 4th వన్. సేమ్ చూడండి సిమిలర్లీ ఇక్కడ 5, 8 అడ్జసెంట్స్ అయితే 5, 8 ఎట్లా ఉన్నాయి అంటే ఆల్టర్నేట్స్లో ఉన్నాయి అంటే ఇవి ఆపోజిట్గా రిప్రజెంట్ అవుతుంది దీంట్లో. సో అంటే 2 కాదు 3 కాదు 4 కాదు అంటే ఇంకా 100% ఏం అవ్వాలి అంటే ఆన్సర్ 1 అవ్వాలి. ఓకేనా? సో మరి క్వశ్చన్ నెంబర్ 86కి ఆన్సర్ 1 అనేది అవుతుంది. నెక్స్ట్ చెక్ చేద్దాం 87. 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్ ఆర్ షోన్, స్టడీ ద సేమ్ అండ్ ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఒకే పాచిక యొక్క 3 విభిన్న పటంలు ఇవ్వడం జరిగినది, వాటిని ఆధారంగా చేసుకొని క్రింద ఇచ్చిన ప్రత్యామ్నాయంలోని సరైన ప్రకటనను కనుగొనమని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ ఒకే పాచిక యొక్క 3 విభిన్న పటంలు అనమాట. అంటే ఒక పాచికను 3 సార్లు 3 టైమ్స్ రోల్ డౌన్ చేస్తే వచ్చేటువంటి డయాగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి. 3 టైమ్స్ రోల్ డౌన్ చేయడం అని అంటే 3 సార్లు విసిరాడు దాన్ని. విసిరితే వచ్చినటువంటి ఆ పొజిషన్స్ నుంచి బేస్ చేసుకొని మనకి ఈ స్టేట్మెంట్స్లో ఏది మ్యాచ్ అవుతుందో చెప్పమంటున్నాడు. ఓకేనా? ఇది ఈజీగా డీల్ చేయొచ్చు మనం. ఎట్లా అంటే చూడండి 1, 2, 3 అనేది ఉంది. 1, 2, 3 అనేది ఇక్కడ ఉంది. మరి దీంట్లో సింగిల్ ఎలిమెంట్ కామన్ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఒకటే ఎలిమెంట్ కామన్ ఉండాలి. దీంట్లో చూస్తే 1, 2 ఉంది, 1, 2 ఉంది. ఇది కాకుండా నెక్స్ట్ డయాగ్రామ్ తీసుకుందాం. 1, 3, 2 ఉంది అండ్ 2, 6, 5 అనేది ఉంది. ఇక్కడ 2 కామన్, ఇక్కడ చూడండి 2 అనేది కామన్ ఉందా లేదా? ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ కూడా 2 కామన్ ఉంది. మరి ఫస్ట్ పొజిషన్కి థర్డ్ పొజిషన్కి మనము ఇట్లా 2, 3, 1 ఇది క్లాక్ వైజ్ తీసుకుందాం, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుందాం. ఓకేనా? సో 2, 3, 1 తీసుకుందాం. 2, 3, 1 క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా? సో 2, 3, 1 క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ 2, 5, 6 క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుందాం. 2, 5 అండ్ 6 క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు దీంట్లో చూడండి మనకి 2, 3, 1 క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాం, 2, 5, 6 క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాం. ఏ నెంబర్ మిగిలింది అంటే 4 అనే నెంబర్ మిగిలింది కాబట్టి 2కి ఆపోజిట్లో 4 ఉంటుంది, 3కి ఆపోజిట్లో 5 ఉంటుంది, 1కి ఆపోజిట్లో 6 ఉంటుంది. మరి ఆపోజిట్ ఏమేమి ఉన్నాయో మొత్తం క్లియర్గా ఇక్కడ పిక్చర్ అర్థమవుతుంది కాబట్టి మనకి ఆప్షన్స్లో ఎక్కడైతే మ్యాచ్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. 6 ఈజ్ ఆపోజిట్ టు 1 అంట. 1కి ఎదురుగా 6 ఉండను. ఇది మ్యాచ్ అవుతుంది కదా, మరి దీన్ని కరెక్టే తీసుకోవచ్చు కదా. మరి ఇది కరెక్టే అని తీసుకున్నాం కానీ ఇవి కరెక్ట్ అవుతున్నాయా రాంగ్ అవుతున్నాయో కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. 5 ఈజ్ ఆపోజిట్ టు 2. 2కి ఆపోజిట్ 5 వస్తుందా? రావట్లేదు. అందుకని ఇది రాంగ్, దీన్ని తీసుకోలేదు మనం. 3 ఈజ్ ఆపోజిట్ టు 6 అంట. 3 ఈజ్ ఆపోజిట్ టు 6 కాదు, థర్డ్ వన్ కూడా తీసేసాం, ఎలిమినేషన్ చేసేసాం. 1 ఈజ్ ఆపోజిట్ టు 4. 1 ఈజ్ ఆపోజిట్ టు 4 కాదు, ఆల్రెడీ ఇక్కడ 1 ఈజ్ ఆపోజిట్ టు 6కి ఆన్సర్ తీసుకున్నామంటే ఇది రాంగ్ అయినట్లే కదా, మరి రాంగ్. సో మరి ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ అయిపోతుంది.
దీనికి ఈ క్వశ్చన్కి పర్టికులర్ 87 క్వశ్చన్కి. నెక్స్ట్ చెక్ చేద్దాం చూడండి 88. Pratima departs from her house and walks 29 meters towards the north and then turns right and walks 16 meters. Now she turns right again and walks 17 meters. She again takes a right turn and stops after walking for 21 meters. What is the shortest distance between Pratima and her house now? Assuming that all turns are 90 degrees turns only అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో దీన్ని చూడండి ఎక్కడ కూడా మనకి నెంబర్స్ అనేవి రూట్ వాల్యూస్ అనేవి లేవు. కొన్నిసార్లు మనకి 40√2 ఇట్లాంటి నెంబర్స్ కనిపిస్తుంటాయి. అట్లాంటి నెంబర్స్ ఉన్నప్పుడు కొంచెం మనం ట్రెడిషనల్గా చేయడం అనేది మంచిది. ఆప్షన్స్లో కూడా ఎక్కడ కూడా మనకి రూట్ వాల్యూస్ లేవన్నమాట. అంటే 40√2 అని లేదంటే 7.2 కిలోమీటర్స్ 14.3 కిలోమీటర్స్ ఇట్లా ఎక్కడ లేవు. సో మరి ఇట్లాంటి క్వశ్చన్స్ని ఎట్లా డీల్ చేయొచ్చు అంటే మనం 2 వేస్లో డీల్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ని. ఒకటి షార్ట్కట్లో చేయొచ్చు, లేదు అని అంటే మనము ట్రెడిషనల్గా డయాగ్రామ్ డ్రా చేసుకొని సాల్వ్ చేయొచ్చు. మరి దీన్ని షార్ట్కట్లో చేయడం ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా చిన్న క్వశ్చన్ కాబట్టి షార్ట్కట్లో చేయడం అనేది చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. మరి షార్ట్కట్లో ఎట్లా చేయొచ్చు అంటే చూడండి, ఉత్తర దిశలో నార్త్ డైరెక్షన్లో 29 కిలోమీటర్స్ వెళ్ళాడు అనమాట. ఓకేనా, సో నార్త్ డైరెక్షన్ ఉత్తర దిశలో ఎంత వెళ్ళాడంటే 29 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఓకేనా, నెక్స్ట్ అక్కడ నుంచి కుడివైపునకు తిరిగాడు అనమాట. కుడివైపునకు తిరిగి 16 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్ 16 మీటర్స్. సో నార్త్కి రైట్ సైడ్ అంటే ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. నార్త్కి రైట్ సైడ్లో ఏమవుతుందంటే ఈస్ట్ డైరెక్షన్, తూర్పు దిశలో ఎంత ట్రావెల్ చేశాడంటే ఇక్కడ చూడండి 16 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ రైట్ టర్న్ తిరిగి 17 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అండ్ చూడండి ఈస్ట్కి రైట్ టర్న్ ఏమవుతుంది అని అంటే తూర్పు దిశకి కుడివైపు ఏమవుతుంది అని అంటే సో కంప్లీట్గా ఇక్కడ మనకి సౌత్ డైరెక్షన్, దక్షిణ దిశ అనేది అవుతుంది. ఓకేనా, ఎంత ట్రావెల్ చేశాడంటే 17 మీటర్స్ ట్రావెల్ చేశాడు. ఓకేనా, 17 మీటర్స్ ట్రావెల్ చేశాడు. నెంబర్ ఎన్ఎఫ్ మనకి మీటర్స్ అవేం అవసరం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి. నెక్స్ట్ అండి, షీ అగైన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ స్టాప్స్ ఆఫ్టర్ వాకింగ్ 21 మీటర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంది అంటే సౌత్ నుంచి ఇక్కడ చెక్ చేసినట్లయితే రైట్ టర్న్ అంటే వెస్ట్ డైరెక్షన్ ట్రావెల్ చేసి 21 మీటర్స్ ట్రావెల్ చేసిందంట. అసలు మనం ఇక్కడ ఏం చేయలేదు, అక్కడ యాజ్ యూజువల్గా ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తానికి కూడా వర్డ్ ఫార్మేట్లో ఇక్కడ నోట్ చేసి పెట్టాం. అదే దీన్ని కొంతమంది అయితే డయాగ్రామ్ కూడా డ్రా చేస్తారు. డయాగ్రామ్ అయినా డ్రా చేయొచ్చు, కానీ ఎప్పుడు డయాగ్రామ్ డ్రా చేయాలని అంటే ఎప్పుడైనా డయాగ్రామ్ డ్రా చేయడం అనేది బెస్ట్ వే. కానీ కొన్నిసార్లు మనము ఇట్లా ఈజీగా చేసేసేయచ్చు చిన్న క్వశ్చన్స్ని మనం డీల్ చేసేటప్పుడు. అదే ఒకవేళ కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, రూట్ వాల్యూస్ అనేవి కనిపిస్తున్నాయి, ఇక్కడ ఆప్షన్స్లో కూడా మనకి రూట్ వాల్యూస్ డెసిమల్స్ తోటో మనకి ఇప్పుడు 7.5 అని 9.2 అనేసి ఇట్లా ఆప్షన్స్ ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలి అంటే డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది, క్రిస్టల్ క్లియర్గా పెద్దగా ఇబ్బంది పడేటువంటి స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి షార్ట్ మెథడ్లో నోట్ చేసాం. అదే మనకి ఇబ్బంది పడేటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయని అనుకుంటే మాత్రం ట్రెడిషనల్గా వెళ్ళి డయాగ్రామ్ డ్రా చేయడమే బెస్ట్ వే. మరి ఇక్కడ చూడండి నార్త్ 29 అండ్ ఈస్ట్ 16, సౌత్ 17, వెస్ట్ 21 అనేది ఉంది. మరి దీంట్లో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే నార్త్ సౌత్కి క్యాన్సిలేషన్ చేద్దాం. మరి నార్త్కి సౌత్కి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ చూడండి మనం నార్త్ సౌత్ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటంటే నార్త్. సో నార్త్ని ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకి 12 మీటర్స్ అనేది మిగిలింది, నార్త్ 12 మీటర్స్ మిగిలింది. మరి ఈస్ట్ వెస్ట్ ఇక్కడ చూడండి ఈస్ట్ వెస్ట్ క్యాన్సిలేషన్ చేస్తే వెస్ట్ది ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే వెస్ట్ 21 కదా. సో ఇక్కడ రిమైనింగ్ ఎంత వచ్చిందని అంటే 5 అనేది వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు నార్త్కి వెస్ట్కి సో అంటే ఉత్తరానికి అండ్ పడమరకి బిట్వీన్లో 90 డిగ్రీస్ యాంగిల్ ఉందా లేదా చూడండి. 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది అని అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇదొక సైడ్ అవుతుంది, ఇదొక సైడ్ అవుతుంది. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే హైపోటెన్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెన్యూస్ కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి కర్ణము అనేది ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం తీసుకోవాలి అని అంటే ఆ పైథాగరస్ థీరం ఏదైతే ఉందో పైథాగరస్ థీరాన్ని తీసుకోవాలి. మరి పైథాగరస్ ట్రిపుల్స్ అనేవి ఉంటాయి, పైథాగరియన్ ట్రిపుల్స్ అనేవి తీసుకున్నట్లయితే ఆ ట్రిపుల్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ తోటి మనకు మ్యాచ్ అవుతుంది. ఒక ట్రిపుల్ అనేది ఉంటుంది 5, 12, 13. సో ఆల్రెడీ 5 అనేది ఇక్కడ ఒకటి ఉంది, 12 అనేది ఒకటి ఉంది. అంటే పైథాగరియన్ ట్రయాంగిల్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇది ఒక సైడ్ అవుతుందంటే ఇది కంపల్సరీ హైపోటెన్యూస్ అవ్వాలన్నమాట. ఓకే, సో మరి ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే 13 మీటర్స్ అనేది తీసుకోవచ్చు. 13 ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఇక్కడ చూడండి. సో 13 మీటర్స్ మనం క్లాస్ రూమ్లో కూడా చాలా డిస్కస్ చేసాము. ఇట్లాంటి 13 మీటర్స్ అంటే ఇప్పుడు మనకి పైథాగరన్ ట్రిపుల్స్ అనేవి ఎట్లా డీల్ చేయాలనేది మనం చాలా నీట్గా డిస్కస్ చేసాము. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మనం ఇంకా రూట్ వాల్యూస్ కూడా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది మనకి 13 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 89, జైనాబ్ ఈజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఇనిషియల్లీ. స్టార్టింగ్లో ఏ డైరెక్షన్లో ఉందో తెలియదంట, స్టార్టింగ్లో ఒక డైరెక్షన్లో ఉంది, పర్టికులర్ డైరెక్షన్ అని ఇచ్చారు. సో తెలుగులో కూడా జైనాబ్ ఒక నిర్దిష్ట దిశ వైపు ముఖం చేస్తుందని ఇచ్చాడు అనమాట. ఓకే,
దెన్ షీ టర్న్స్ 90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా, స్టార్టింగ్ ఏ డైరెక్షన్లో ఉందో తెలియదు కానీ నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees ట్రావెల్ చేసింది. ఓకేనా, ఆ తర్వాత షీ టర్న్స్ 180 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేసిందంటే 180 degrees ట్రావెల్ చేసింది. ఓకేనా, సో ఫస్ట్ జైనబ్ అనేటువంటి ఆ పర్సన్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసింది. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 180 degreesని ట్రావెల్ చేసింది. నెక్స్ట్ చూడండి, దెన్ షీ టర్న్స్ 135 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళీ అపసవ్య దిశలో, ఓకేనా, ఇక్కడ చూడండి అపసవ్య దిశలో 135 degrees కోణంలో తిరిగిందనమాట. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 135 degrees తిరిగింది. ఓకే, నెక్స్ట్ ఆమె చివరిగా సవ్య దిశలో 180 degrees కోణంలో తిరిగిందంట. నౌ షీ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఓకే, షీ ఫైనల్లీ టర్న్స్ 180 క్లాక్ వైజ్ డైరెక్షన్ 180 degrees. ఓకేనా, ఇప్పుడు చూడండి సేమ్ ఉంటే యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్స్ అయితే యాడ్ చేయాలి. డైరెక్షన్స్ అనేవి సేమ్ ఉంటే ఏం చేయాలి అని అంటే యాడ్ చేయాలి, ఆపోజిట్ ఉంటేనేమో సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, మరి ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ 180కి క్లాక్ వైజ్ 180కి ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోతుంది కదా. మరి క్లాక్ వైజ్ 90 ఉంది, యాంటీ క్లాక్ వైజ్ 135 ఉంది అంటే 135లో 90 సబ్ట్రాక్షన్ చేయొచ్చు కదా. ఆపోజిట్ అంటే సబ్ట్రాక్షన్. 135 - 90 చేసి ఏమొస్తుందంటే 45 అనేది వస్తుంది. 45 దేనికి సంబంధించింది అవుతుంది, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ పెద్ద వాల్యూ కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ 45 degrees వచ్చిందనమాట. ఓకే, మరి ఇక్కడ చూడండి ఇట్లా స్టార్టింగ్లో ఏ డైరెక్షన్ ఉందో తెలియదు ఈమె. మరి ఈ డైరెక్షన్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 45 degrees తిరిగితే ప్రజెంట్ ఏ డైరెక్షన్కి వచ్చింది అని అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఓకేనా, ప్రజెంట్ ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్, ఈశాన్య దిశలో ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా డీల్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని మనం. కానీ చాలామంది దీనికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. స్టార్టింగ్లో ఏ డైరెక్షన్లో ఉందో తెలియదు కానీ అక్కడ నుంచి క్లాక్ వైజ్ చూడండి, స్టార్టింగ్లో ఏ డైరెక్షన్లో ఉందో తెలియదు కానీ అక్కడ నుంచి క్లాక్ వైజ్ 100 degrees రొటేట్ అయింది. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ 180 degrees రొటేట్ అయింది. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ 135 degrees రొటేట్ అయింది. దాని తర్వాత క్లాక్ వైజ్ 180 degrees రొటేట్ అయింది. ఇట్లా రొటేట్ అయిన తర్వాత సో ఆమె ప్రెజెంట్ ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే ఈ నార్త్ ఈస్ట్ డైరెక్షన్, ఈశాన్య దిశలో ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి రూల్ వైజ్గా సేమ్ ఉంటేనేమో యాడ్ చేయాలి, ఆపోజిట్ ఉంటేనేమో సబ్ట్రాక్ట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ 180కి క్లాక్ వైజ్ 180 క్యాన్సిలేషన్ చేస్తే క్లాక్ వైజ్ 90, యాంటీ క్లాక్ వైజ్ 135 మిగిలింది కాబట్టి 135లో నుంచి 90 తీసా 45 వచ్చింది. మరి ఇక్కడ క్లాక్ వైజ్ 90 పోతే రిమైనింగ్ ఉన్నది యాంటీ క్లాక్ వైజే కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ క్యారీ చేసాము, 45 మిగిలింది కాబట్టి 45 నోట్ చేసాం. ఈ స్టార్టింగ్ డైరెక్షన్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 45 degrees రొటేట్ అయితే నార్త్ ఈస్ట్ డైరెక్షన్కి వచ్చారు. మరి ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ వెళ్ళాలి అంటే మాత్రం ఇక్కడ ఏదైతే యాంటీ క్లాక్ వైజ్ 45 degrees ఉందో దాన్ని మనం క్లాక్ వైజ్ 45 degrees కింద చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చెప్పండి నార్త్ ఈస్ట్ నుంచి క్లాక్ వైజ్ 45 degrees తిరిగితే మనం ఏ డైరెక్షన్కి వస్తామంటే ఈస్ట్ డైరెక్షన్, తూర్పు దిశకు వస్తామన్నమాట. మన ఆన్సర్ ఏమవుతుందంటే తూర్పు దిశ అనేది అవుతుంది, ఈస్ట్ డైరెక్షన్. ఓకే, సో ఇది సింపుల్ షార్ట్కట్. దీనికి చాలా ఈజీగా మనం ఒక 10 secondsలో మాత్రమే చేయొచ్చు దీన్ని ఎగ్జామినేషన్ ఇట్లాంటి క్వశ్చన్స్ని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ 25 people ఫేసింగ్ నార్త్, కేశవ్ ఈజ్ 7th ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అనమాట. ఓకేనా, సో టోటల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ చేసినట్లయితే ఒక రోలో దీన్ని చాలా డైరెక్ట్గా చేసేసేయచ్చు ఈ క్వశ్చన్ని. బట్ కానీ డీటెయిల్గా మనం ఒక ఫార్మేట్లో ఇక్కడ నేను డయాగ్రామ్ ఫార్మేట్లో చెప్తున్నాను చూడండి. టోటల్ 25 members ఉన్నారంట. సో ఇందులో కేశవ్ ఈ 7th ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అంట. ఓకేనా, సో కేశవ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నాడు. సో అతను లెఫ్ట్ సైడ్ ఎండ్ నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు అని అంటే 7th ప్లేస్లో ఉన్నాడు అంట. లెఫ్ట్ సైడ్ ఎండ్ నుంచి రైట్ సైడ్ ఎండ్ నుంచి కుడివైపు చివరి నుంచి 17వ స్థానంలో ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఇతనికి ఇఫ్ తేజ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ కేశవ్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, కేశవ్కి లెఫ్ట్ సైడ్లో 5th ప్లేస్లో ఉన్నాడంట. ఓకే, ఇక్కడ చూడండి ఇది 1st place, 2nd place, 3rd, 4th, 5th. ఇక్కడ ఎవరున్నారు అని అంటే తేజ ఉన్నాడంట. ఓకేనా, సో మరి ఇప్పుడు చూడండి ఇతని పొజిషన్ ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి, ఇతని పొజిషన్ లెఫ్ట్ సైడ్ నుంచి ఏమవుతుందంటే 7, ఇవి ఒక 5, 7 ఒక 5 ఏమవుతుంది అంటే 12 అవుతుంది. సో ఇప్పుడు తేజ ప్లేస్ ఏమవుతుందంటే రైట్ సైడ్ నుంచి 12 అవుతుంది. ఓకే, సో దాన్ని డైరెక్ట్గా ఇక్కడే చేసేయచ్చు మనం. ఎట్లా 7th పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్ రైట్ సైడ్ నుంచి 7th ఉంటే ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చామంటే 7 + 5, ఈ 7 + 5 చేస్తే ఏమవుతుందంటే 12th పొజిషన్లో ఉంటాడు తేజ రైట్ సైడ్ నుంచి. కానీ మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు ఆ తేజ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ తేజ యొక్క పొజిషన్ని లెఫ్ట్ హ్యాండ్ నుంచి చెప్పాలి. అదే కదా క్వశ్చన్ అడిగింది. తేజ యొక్క స్థానము ఆ వరుసలో ఎడమవైపు చివరి నుంచి ఎంత అని అన్నాడు. ఓకే, సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే టోటల్ మన దగ్గర 25 ఉంది కదా, మరి 25 - 12 + 1 చేసామని అనుకోండి, కంప్లీట్గా ఆయన పొజిషన్ ఏందో తెలుస్తుంది. ఓకేనా, మరి ఇక్కడ 7 + 5 అనేది 12 రైట్. సో మరి ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే సో 25
25 మైనస్ ఇక్కడ 12 చేసినట్లయితే 13 + 1 14 పొజిషన్ అనేది అవుతుంది. 14 పొజిషన్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి తేజ పొజిషన్ అనేది అవుతుంది. ఓకేనా, 14 ఎక్కడ నుంచి చూడండి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 90కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 91 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. ఇక్కడ స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అని ఇచ్చాడు. క్రింద ఇచ్చినటువంటి అమరికను జాగ్రత్తగా గమనించి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టమని అన్నాడు. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చాడు మనకి కంప్లీట్గా. ఈ సీక్వెన్స్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ విచ్ ఈజ్ ఐదర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఓవెల్ ఆర్ బోత్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే కండిషన్ నెంబర్ అయితే ఒక నెంబర్ ఎట్లాంటి నెంబర్స్ సెలెక్ట్ చేయాలంటే నెంబర్కి ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అని అంటే కంప్లీట్గా బిఫోర్ దీనికి తక్షణం ముందు ఏముండాలంటే ఓవెల్. సో వెవెల్ అంటే ఏంది అని అంటే అచ్చు. ఓకేనా, సో ఏఈఐఓయు ఉంటాయి కదా అవి. అండ్ నెక్స్ట్ నెంబర్కి ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఓవెల్ ఉండాలంట. ఓకే, సో దాని మీనింగ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఓవెల్ ఆర్ బోత్ అని ఇచ్చాడు. ఓకే, సో అంటే నెంబర్కి బిఫోర్ ఓవెల్ ఉండొచ్చు, నెంబర్కి రైట్ సైడ్లో కూడా అంటే ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఓవెల్ అని అంటే వెంటనే తర్వాత కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ అచ్చు ఉండాలి, లేదంటే రెండు కూడా అచ్చులు ఉండొచ్చు అంట. ఓకే, సో మరి నెంబర్ ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ చెక్ చేసినట్లయితే క్లియర్గా పైన ఇచ్చిన అమరికలో తక్షణం ముందు లేదా తక్షణం తర్వాత లేదా రెండు వైపులా అచ్చుని కలిగి ఉన్న అంకెలు ఎన్ని అని అన్నాడు. మరొకసారి మనం ఈ సీక్వెన్స్ దగ్గరికి వద్దాం. నెంబర్కి బిఫోర్ ఓవెల్ ఉండొచ్చు, లేదు అని అంటే నెంబర్కి తర్వాత అయినా కానీ ఓవెల్ అనేది ఉండొచ్చు, లేదంటే నెంబర్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ఉండొచ్చు. మరి ఇక్కడ నెంబర్ తీసుకున్నాం. 4కి నెక్స్ట్ ఏముంది ఇక్కడ చూడండి 1 అనేది ఉంది, ఇక్కడ ఓవెల్ అనేది లేదు. 4కి నెక్స్ట్ ఉంది కదా ఓవెల్, సో అంటే 4ని తీసుకోవచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ నెంబర్ 3 అనేది ఉంది, 3కి నెక్స్ట్ అనేది ఒక ఇమీడియట్ ఫాలోడ్ బై ఓవెల్ ఉంది కాబట్టి సో కంప్లీట్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే 3ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ చెక్ చేద్దాం. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ చెక్ చేసుకుంటే 9కి ముందు కానీ అండ్ బిఫోర్ కానీ లేదు, 5కి తర్వాత ఉంది చూడండి ఐ అనేది ఉంది, 5ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇంకెక్కడ కూడా మనకి సో నెంబర్కి తర్వాత కానీ నెంబర్కి బిఫోర్ కానీ ఎక్కడ కూడా మనకి ఓవెల్ అనేది కనపడట్లేదు కాబట్టి సో కంప్లీట్లీ మనకి 3 నెంబర్స్ వచ్చాయి. 4, 3, 5ని చెక్ చేసుకోండి ఒకసారి. 3 అనేది మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 91, 92 అనేది ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ బిట్వీన్ ద 10th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడైతేనేమో 10th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని అంట అండ్ 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు. తెలుగులో చూడండి, పైన ఇచ్చిన అమరికలో ఎడమవైపు చివరి నుండి 10వ మూలకంకు మరియు కుడివైపు చివరి నుండి 8వ మూలకంకు సరిగా మధ్యన ఉండే మూలకం అని ఇచ్చాడు. ఓకేనా, మరి దీంట్లో లెఫ్ట్ సైడ్ నుంచి 10th లెటర్ అంట 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా, డి దగ్గర నుంచి చూడండి రైట్ సైడ్ అయితేనేమో 8th లెటర్ అంట 1, 2, 3, 4, 5, 6, 7 and 8 2 వరకు తీసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఎడమవైపు చివరి నుండి 10వ మూలకము మరియు కుడివైపు చివరి నుండి 8వ మూలకంకు సరిగా మధ్యన గల మూలకం అని ఇచ్చాడు అన్నమాట. సో వీటికి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మొత్తం మీద ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. మిడిల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉన్నాయి. సో మరి 13లో మిడిల్ది చెప్పాలి అంటే ఏం చేయాలంటే 13 + 1 చేసి 14/2 చేస్తే సో మిడిల్ది ఏందో తెలుస్తుంది. ఈ రెండింటికి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండేదంటే డీకి రైట్ సైడ్లో 7th అయినా అండ్ 2కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 7th అయినా చెప్పొచ్చు. మరి 7th ఏందో చూద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఏముందంటే 5 అనేది ఉంది. సో 5 4th ఆప్షన్లో కనిపిస్తుంది. మన ఆన్సర్ 5. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చెక్ చేద్దాం. Question number 93. A cuboid of dimensions 5 cm into 4 cm into 2 cm is painted white on both surfaces of dimensions 5 cm into 4 cm on the surfaces of dimensions 2 cm into 4 cm and black on their surfaces of dimensions 2 cm into 5 cm. Now the block is divided into various small cubes of a side 1 cm each అని ఇచ్చాడు. సో అంటే చూడండి టోటల్లీ 5 cm 4 cm 2 cm డైమెన్షన్స్ ఉన్నటువంటి క్యూబాయిడ్ని తీసుకొని ఈ 5 cm into 4 cm దగ్గర అయితేనేమో ఇక్కడ మనకి వైట్ కలర్ పెయింట్ చేయమన్నాడు. అండ్ నెక్స్ట్ రెడ్ ఏమో ఈ 2 cm 4 cm డైమెన్షన్స్ అంటే ఆపోజిట్ సర్ఫేసెస్లో పెయింట్ చేయమంటున్నాడు దాన్ని. అక్కడ బ్లాక్ అయితేనేమో ఈ డైమెన్షన్స్కి 2 cm into 5 cmకి. ఓకే, తెలుగులో కూడా అంతే క్లియర్గా ఇచ్చాడు. ఇది 5 cm into 4 cm into కొలతలు గల దీర్ఘగణం అంట. మరి 5 cm into 4 cmకి ఉపరితలాలకు తెలుపు రంగు పెయింట్ చేయమన్నాడు. 2
2x4 ఇక్కడ చూడండి 2x4కి అయితేనేమో ఎరుపు రంగు రెడ్ కలర్ని, నెక్స్ట్ అక్కడ ఎండింగ్లో మిగిలింది 2x5 కాబట్టి 2x5 దగ్గర ఇక్కడ ఏ కలర్ పెయింట్ చేయమన్నాడు అని అంటే నలుపు రంగుని పెయింట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఇది కలర్స్ అనేవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు డేటా కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ. సో మనం ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు హౌ మెనీ టోటల్ క్యూబ్స్ ఆర్ దెర్ ఇన్ ద గివెన్ బ్లాక్ అని ఇచ్చాడు. మరి చూడండి మనకి క్యూబాయిడ్ డైమెన్షన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే క్యూబాయిడ్ డైమెన్షన్స్ 4 సెంటీమీటర్స్ ఇంటూ 2 సెంటీమీటర్స్ అనేది ఉంది. ఓకే, మరి టోటల్ క్యూబ్స్ చెప్పాలి అని అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ వాల్యూస్ కావాలి. మరి ఎన్ వాల్యూస్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే సో బిగ్ సైడ్ ఏమో 5 ఉంది, స్మాల్ సైడ్ ఏమో 1 ఉంది. మరి దీన్ని బై 1 చేస్తే 5, 4, 2 ఎన్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. 5, 4, 2 ఎన్ వాల్యూస్. మరి టోటల్కి ఫార్ములా ఏముంది చెప్పండి? టోటల్కి ఫార్ములా ఏముంది అని అంటే n ఇంటూ n క్యూబ్స్ అనమాట. సో అంటే ఈ n అనేది ఇక్కడ డిఫరెంట్ వాల్యూ 2, 3గా తీసుకుంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఏమవుతుంది అని అంటే 5 ఇంటూ 4 ఇంటూ 2 ఇది. ఓకేనా? 5 ఇంటూ 4 ఇంటూ 2. సో మరి 5 4 జా 20, 20 ఇంటూ 2 40 బ్లాక్స్ అనేవి అవుతాయి. 40 ఎక్కడ ఉంది చూడండి, టోటల్ మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో అంటే మనకి ఈ క్యూబాయిడ్ని మనం కలర్స్ వేసి ఎగ్జామ్లో చెప్పినటువంటి డైమెన్షన్స్ తోటి కలర్స్ వేసిన తర్వాత కలర్స్ వేసినా వేయకపోయినా కానీ 1 సెంటీమీటర్ క్యూబ్స్గా కట్ చేయాలి అని అంటే టోటల్ క్యూబ్స్ అనేవి మనం అచీవ్ చేయగలిగేది 40. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 94లో హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ అట్లీస్ట్ రెడ్ కలర్ ఆన్ దైర్ ఫేసెస్ అంట. ఓకేనా? సో హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ అట్లీస్ట్ రెడ్ కలర్ ఆన్ ఇట్స్ ఫేసెస్ అని ఇచ్చాడు. అట్లీస్ట్ రెడ్ కలర్ అంటే చూడండి అసలు రెడ్ కలర్ ఎక్కడ పెయింట్ చేశాడు? రెడ్ కలర్ అనేది 2 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్. ఓకేనా? 2 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్ డైమెన్షన్స్కి మనకి రెడ్ కలర్ పెయింట్ చేశాడు. ఇది ఒక సైడే కదా, ఒక సైడ్ 2x4 ఉంటుంది, దాని ఆపోజిట్లో కూడా 2x4 ఉంటుంది. ఓకేనా? సో మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇవి 1 సెంటీమీటర్ క్యూబ్స్ కాబట్టి 2x4 8 బ్లాక్స్ అనేవి వస్తాయి. 8 బ్లాక్స్ ఒక సైడ్ వస్తాయి, ఇంకొక సైడ్ దీని ఆపోజిట్లో ఏమొస్తాయి? మళ్ళీ 8 వస్తాయి అనమాట. ఓవరాల్గా ఈ 8 యాడ్ చేసుకుంటే ఏమవుతాయి అంటే 16 అవుతాయి. 16 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే 13 ఆప్షన్లో, అంటే 16 అనేది 3 థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకి 95 క్వశ్చన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 95. మరి క్వశ్చన్ నెంబర్ 95లో హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ నన్ ఆఫ్ ద సైడ్స్ పెయింటెడ్ అని ఇచ్చాడు. రంగులేని గణంలని ఇచ్చాడు. మరి రంగులేని గణంలకి కలర్లెస్ క్యూబ్స్కి ఫార్ములా ఏముంది చెప్పండి? దీంట్లో కలర్లెస్ క్యూబ్స్కి ఫార్ములా తీసుకున్నట్లయితే సో మనకి n-2 ఇంటూ n-2 ఇంటూ n-2. యాక్చువల్లీ క్యూబ్ అయితే ఏం చేయొచ్చు అని అంటే మనం n-2 హోల్ క్యూబ్ చేయొచ్చు. బట్ ఇక్కడ డిఫరెంట్ n వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇదొక n వాల్యూ, ఇదొక n వాల్యూ. మరి దీంట్లో ఏం చేయొచ్చు అని అంటే మనం 5 అనేది ఒక వాల్యూ కదా, 5, 4, 2 తీసుకుంటే 5 - 2 తీసుకుందాం. అండ్ నెక్స్ట్ 4 - 2 ఇంటూ 2 - 2 తీసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది? 0 అవుతుంది. మరి 0 ఇంటూ సంథింగ్ నెంబర్ ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం ఓవరాల్గా 0 అయిపోతుంది కాబట్టి మనకి 0 క్యూబ్స్ అనేవి ఉంటాయి. నన్ అనేది 0 క్యూబ్స్ అనేది లేదు కాబట్టి మనం నన్గా కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇది 95 క్వశ్చన్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం. పేరెంట్స్ క్రికెటర్స్ అని అంట. పేరెంట్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ క్రికెటర్స్. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఒక పర్సన్ పేరెంట్గా ఉంటూ గ్రాడ్యుయేట్గా ఉంటూ క్రికెటర్గా ఉండొచ్చు. మరి అట్లా 3 క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ ఎక్కడ ఉంటారు చూడండి. 3 క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ ఈ డయాగ్రామ్కే ఛాన్స్ ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 96కి ఆప్షన్ 2ని తీసుకోవచ్చు. ఒక పర్సన్ పేరెంట్గా ఉంటూ గ్రాడ్యుయేట్గా ఉంటూ క్రికెటర్స్గా ఉండొచ్చు. బట్ అందరూ ఉండరు కాబట్టి సమ్ మెంబర్స్కి ఛాన్స్ ఉంది, సమ్ మెంబర్స్ ఇట్లా ఉండడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం ఆప్షన్ 2ని కన్సిడరేషన్ తీసుకున్నాం వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చెక్ చేద్దాం. 97లో A#B మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B అనేది ఉంది. ఇక్కడ చూడండి మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడు అని అంటే D#L అనేది ఉంది. ఇక్కడ D#L @M అండ్ అనేది ఉంది. ఓకేనా? సో D#L. సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే D#L D#L అనేది ఉంది అండ్ @M అనేది ఉంది. @M నెక్స్ట్ అండ్ N అనేది ఉంది. నెక్స్ట్ పర్సంటైల్ P అనేది ఉంది. నెక్స్ట్ @T అనేది ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకి ఏమడిగాడు అంటే క్వశ్చన్ దెన్ హౌ ఈజ్ L రిలేటెడ్ టు P అని అన్నాడు. అయినా Pనకు L ఏమగును అని అన్నాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్లో మీరు అయినా Pనకు L ఏమగును అని అడిగాడు. సో క్లియర్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే పర్సంటైల్ చూద్దాం. పర్సంటైల్ సింబల్ ఇక్కడ ఏముందంటే మదర్. ఓకేనా? సో అంటే P వాళ్ళ మదర్ ఎవరు? P వాళ్ళ మదర్ N. ఓకేనా? సో ఈమె ఫీమేల్.
సరే ఓకే. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తే అండ్ సింబల్ దగ్గర ఏముందో చూడండి. ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి ఉంది. బి వాళ్ళ హస్బెండ్ ఎవరు అంటే ఏ. బి వాళ్ళ హస్బెండ్ ఎవరు అని అంటే ఏ అనమాట. ఓకేనా. సో భర్త హస్బెండ్. సో అంటే ఇక్కడ హస్బెండ్ తీసుకున్నాం. అండ్ ఎట్ ద రేట్ చూడండి. ఎట్ ద రేట్ అని అంటే ఇక్కడ మనకి బ్రదర్ ఉంది. ఓకేనా. సో ఎట్ ద రేట్ అంటే ఏముందంటే బ్రదర్ ఉంది. క్లియర్ కదా. సో అంటే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఇప్పుడు పీనకు ఎల్ ఏమగును అని అంటే పీ మీరే అని అనుకుంటే ఇక్కడ పీ మీరే అనుకుంటే మీ మదర్ ఎన్. మీ మదర్ వాళ్ళ హస్బెండ్ మీ ఫాదర్ అవుతాడు. మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ మీకు ఏమవుతాడు. మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంకుల్ అవుతాడు అనమాట. ప్యాటర్నల్ అంకుల్. ప్యాటర్నల్ అంకుల్ అనేది ఉందా మన ఆప్షన్స్లో. సో ఫాదర్ వాళ్ళ బ్రదర్. సో డైరెక్ట్గా మనకు ఆప్షన్లోనే ఫాదర్స్ బ్రదర్ అనేది ఉంది. తండ్రి యొక్క సోదరుడు అనేది ఉంది. తండ్రి యొక్క సోదరుడు అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ డీల్ చేసేసాం. సో ఇట్లా ఫ్యామిలీ చార్ట్ అయినా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యామిలీ చార్ట్ డ్రా చేసి ఎట్లా ఉంటుంది అంటే చూడండి. పీ వాళ్ళ మదర్. సో పీ వాళ్ళ మదర్ ఎవరు అంటే ఎన్. సో ఎన్ వాళ్ళ హస్బెండ్ ఎవరు అని అంటే సో ఎన్ వాళ్ళ హస్బెండ్ ఎవరు అని అంటే ఎం. సో మరి ఎన్ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఎం. సో మరి ఎం వాళ్ళ ఇక్కడ చూడండి ఎన్ వాళ్ళ బ్రదర్ అంటే ఎం వాళ్ళ బ్రదర్ ఎల్. సో ఇప్పుడు మీరే పీ అని అనుకుంటే పీ మీకు ఏమవుతారంటే మీ ఫాదర్ వల్ల బ్రదర్ అవుతాడు. మరి అక్కడ ఫాదర్స్ బ్రదర్ అనేది తండ్రి యొక్క సోదరుడు అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇట్లా కాకుండా మనం జనరేషన్ నెంబర్ వైజ్గా కూడా చేయొచ్చు. జనరేషన్ నెంబర్ వైజ్ అని చేయొచ్చు. బట్ దాంతో ఇంత డీటెయిల్గా మనం స్టేట్మెంట్స్ని చెక్ చేయలేం కాబట్టి ఈ 2 అనేవి మంచి మెథడ్స్ అని చెప్పొచ్చు అనమాట ఇట్లాంటి క్వశ్చన్స్ని డీల్ చేయడానికి. నెక్స్ట్ 98 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 98. 6 ఫ్రెండ్స్ రచిత, మోహన్, సచిన్, అమిత్, గణేష్ అండ్ మహేష్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ హెక్సాగానల్ టేబుల్. అండ్ సిట్టింగ్ అరౌండ్ ఏ హెక్సాగానల్ టేబుల్ అని చెప్పాడు. రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా డీల్ చేయొచ్చు అంటే చూడండి. హెక్సాగానల్ టేబుల్ వైజ్గా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో హెక్సాగానల్ టేబుల్ వైజ్గా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే హెక్సాగానల్ టేబుల్ ఇది. సో హెక్సాగానల్ టేబుల్ ఇది. సో మరి దీంట్లో వాళ్ళు ఇక్కడ సెంటర్ ఫేస్ చేస్తూ కూర్చొని ఉన్నారని చెప్పాడు అనమాట. సెంటర్కి ఫేస్ చేస్తూ కూర్చొని ఉన్నారు. ఓకే. సెంటర్కి ఫేస్ చేస్తూ కూర్చొని ఉన్నారు. క్లియర్గా ఇది ఇన్ఫర్మేషన్ మనకి. అండ్ దీంట్లో చెక్ చేసినట్లయితే each one corner and facing the center of the hexagon. Rachit is second to the left of Mahesh అని ఇచ్చాడు. మోహన్ ఈజ్ నైబర్ ఆఫ్ సచిన్ అండ్ అమిత్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో మోహన్ అటువంటి పర్సన్ సచిన్ అండ్ అమిత్కి పక్కనే ఉంటాడంట. అండ్ గణేష్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అమిత్ అని ఇచ్చాడు. ఓకేనా. గణేష్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అమిత్ అని ఇచ్చాడు. రైట్. ఇక్కడ చూడండి. అమిత్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి అని అంటే గణేష్ అనేటువంటి పర్సన్ ఉండాలి. ఇక్కడ నోట్ చేద్దాం చూడండి. రైట్. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే అమిత్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే గణేష్ అనేటువంటి పర్సన్ ఉండాలి. అమిత్కి సెకండ్ లెఫ్ట్లో గణేష్ అనేటువంటి పర్సన్ ఉండాలి. నోట్ చేశాను. నెక్స్ట్ చూడండి. మోహన్ ఈజ్ నైబర్ ఆఫ్ సచిన్ అండ్ అమిత్ అంట. మోహన్ ఈజ్ నైబర్ ఆఫ్ సచిన్ అండ్ అమిత్. ఓకే. సో మరి ఇక్కడ మోహన్ని మనం ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుంటే మోహన్ ఎవరెవరికి ఇక్కడ నైబర్గా ఉన్నాడంటే సచిన్ అండ్ అమిత్కి. ఓకేనా. సచిన్ ఇక్కడ తీసుకోవచ్చు. సచిన్ అండ్ అమిత్కి మోహన్ అనేటువంటి పర్సన్ నైబర్ పక్కనే ఉన్నాడు అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే ఈ పాయింట్ని మనం క్లోజ్ చేసాము. మోహన్ ఈజ్ నైబర్ ఆఫ్ సచిన్ అండ్ అమిత్. గణేష్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అమిత్. ఈ 2 పాయింట్స్ కంప్లీట్ అయిపోయాయి మనకి. నెక్స్ట్ రచిత్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మహేష్. సో మహేష్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే రచిత్ ఉండాలి. ఓకేనా. సో మరి వీళ్ళందరూ సెంటర్కి ఫేస్ చేస్తున్నారు అంటే మహేష్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే మహేష్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఎవరు ఉండాలంటే ఇక్కడ చూడండి. సో మహేష్కి సెకండ్ లెఫ్ట్గా ఎవరు ఉండాలంటే రచిత్ అనేటువంటి పర్సన్ ఉండాలంట. ఓకేనా. సో మహేష్కి సెకండ్ లెఫ్ట్గా ఎవరు ఉండాలంటే రచిత్ అనేటువంటి పర్సన్ ఉండాలి. ఓకే. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ దీంట్లో. మరి విచ్ వన్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు రచిత్. సో రచిత్కి ఆపోజిట్గా కూర్చున్నది ఎవరని ఇచ్చాడు. ఎవరు చూడండి ఇక్కడ అమిత్. ఓకేనా. సో మరి అమిత్ అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి. 4th ఆప్షన్లో కనిపిస్తుంది. విచ్ వన్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు రచిత్కి ఎదురుగా కూర్చున్నది ఎవరు అని అంటే ఎప్పుడైనా ఎదురు అంటే డయాగోనల్ ఆపోజిట్ తీసుకోవాలి. సో దీనికి ఎదురు అంటే ఇది కాదు ఈ టేబుల్లో. సో ఎప్పుడైనా కానీ దీన్ని మనం డయాగోనల్ ఆపోజిట్ అంటాం. అసలు ఆపోజిట్ అంటే చూడండి. ఇటువైపు నుంచి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో 3rd ప్లేస్లో ఉన్నాడు. ఇటువైపు నుంచి కూడా 3rd ప్లేస్లోనే ఉండాలి. సో మరి అమిత్ అనేటువంటి పర్సన్ ఇక్కడ మనకి ఆన్సర్ అనేది అవుతుంది 98కి. సో 99 చెక్ చేద్దాం. 99 హూ ఈజ్ ద 4th పర్సన్ టు ద లెఫ్ట్ ఆఫ్ మోహన్. మోహన్కి 4th లెఫ్ట్ అంట. మోహన్కి 4th లెఫ్ట్ అంటే చూడండి 1 2 3 4 రచిత్ అనేటువంటి పర్సన్ 4th లెఫ్ట్లో ఉంటున్నాడు. మరి రచిత్ అనేటువంటి పర్సన్ 4th లెఫ్ట్లో ఉంటున్నాడు. 99కి మోహన్కి 4th లెఫ్ట్గా 4వ ఎడమగా ఉంటుంది రచిత్.
నెక్స్ట్ 100 చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద నైబర్స్ ఆఫ్ రచిత్. రచిత్కి వెంటనే పక్కన, రచిత్కి వెంటనే పొరుగున ఉన్న వ్యక్తులు ఎవరంట? రచిత్కి వెంటనే పొరుగున ఉన్న వ్యక్తులు ఎవరు అని అంటే, సో రచిత్కి వెంటనే పొరుగున్న వాళ్ళు ఎవరు అని అంటే గణేష్ ఒకరు, సచిన్ ఒకరు. గణేష్ ఒకరు, సచిన్ ఒకరు ఎక్కడున్నాడో చూద్దాం. చూడండి, గణేష్ అండ్ సచిన్ సెకండ్ ఆప్షన్లో ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే గణేష్ మరియు సచిన్. ఓకేనా? సో ఇది మొత్తం టోటల్గా మనకి ఈ గ్రాండ్ టెస్ట్ 25కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరొక గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.